అనేక ప్రాంతాల్లో మహిళలు మిస్ అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అందులో కొన్ని కేసులు పోలీసులు ఛేదిస్తే చాలా వరకు కేసులు ఇంకా పెండింగ్లోనే ఉండిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఈ మిస్సింగ్ కేసులు ఒక మిస్టరీగానే ఉండిపోతున్నాయి. ఎవరు, ఎక్కడ, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది. ఏపీలో మహిళల అదృశ్యం ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది. కనిపించకుండా పోయిన మహిళల జాడ తెలియడం లేదు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. మిస్సింగ్ మహిళల కేసు ఏమైంది? ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మిస్సింగ్ కేసులకు సంబంధించి జరిగిందేంటి? జరిగినట్లు చెప్పారా? నిజంగానే జరిగాయా? ఎలక్షన్స్ ముందు కావాలనే ఇలాంటి అబద్ధాలు చెప్పారా అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా సుమారు 30,000 మంది మహిళలు ఏపీలో మిస్ అయ్యారు. ఇది ఎంత దురదృష్టకరం అంటూ కూడా వాడివేడి ప్రసంగాలు చేశారు. కానీ ప్రస్తుతం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మేము ఒక ప్రణాళికాబద్ధంగా వారు ఏమయ్యారు, ఎక్కడున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేస్తాం. దీనికి ఎవరైతే బాధ్యులవుతారో వారి మీద తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఘంటాపదంగా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా చర్యలు ఎక్కడ? మరి చెప్పిన 30,000 మంది ఏమయ్యారు, ఎక్కడున్నారు, వారి సంగతి ఏంటి? దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కేంద్ర నిఘా వర్గాలు కూడా ఇచ్చిన సమాచారం ప్రకారమే నేను ఇది చెప్తున్నాను అన్నారు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కూడా దీనికి సంబంధించి పార్లమెంట్లో చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 72,767 మంది మహిళలు మిస్ అయ్యారు. అందులో తెలంగాణ అండ్ ఏపీ ఉన్నారు. ఏపీలో సుమారు 30,000 పైచిలుకు మంది మహిళలు మిస్ అయ్యారు. అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్కి గురయ్యారు అని కూడా ఆయన చెప్పారు. అయితే దీని తర్వాత చర్యలు ఏమయ్యాయి? అధికారంలోకి వచ్చింది 6 నెలలు అవుతుంది. మరి చర్యలు ఏమయ్యాయి? 1, 2 కేసులు ఛేదించారు, కాదు అని అనడం లేదు. కానీ మిగిలిన వాటి సంగతి ఏంటి? దీనికి తీసుకున్న ప్రణాళికలు ఏంటి అనే దానిపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రమౌళి గారు ఉన్నారు. అదేవిధంగా మనకి టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు, అలాగే అనలిస్ట్ కన్నెగంటి రమేష్ గారు, మరి కాసేపులో మనకి జనసేన నుంచి అజయ్ గారు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్తే. ముఖ్యంగా ముందుగా చంద్రమౌళి గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఈ మహిళలు మిస్ అవ్వడానికి వాలంటీర్ల వ్యవస్థే కారణం. వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి వారి దగ్గర ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని సింగిల్గా ఉన్న మహిళలు ఎవరు, అలాగే డివోర్స్ అయిన వారు ఎవరు, అలాగే వితంతువులు ఎవరు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి వారిని హ్యూమన్ ట్రాఫిక్ చేయడానికి వీరు బాధ్యులయ్యారంటూ కూడా గత ప్రభుత్వంపై జనసేనలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. మరి దీనికి సంబంధించి చర్యలు, ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చెప్పిన వాటికి ఇప్పుడు రిజల్ట్ ఏం చూపిస్తున్నారు మీరు అని. మరి గతంలో చెప్పినవి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటారు? నిజంగానే ఆరోపించినట్లు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందా మీ ప్రభుత్వంలో? ఒకవేళ జరిగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్యలు ప్రాపర్గా తీసుకోలేకపోతుంది? ముందుగా ప్యానెల్లో నాతో పాటు పాల్గొన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకు, అదేవిధంగా మీకు, అదేవిధంగా వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈ రోజు వచ్చేసి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పాలనలో వచ్చేసి 30,000 మహిళలు మిస్సింగ్ అయినారని ఎన్నికల ప్రచారంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి రాజకీయ లబ్ధి కోసమే కేవలం వచ్చేసి ఆయన ఆ రోజు ఆరోపణ చేశాడు. కేవలం వచ్చేసి రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ కూడా మిస్ అయినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ మధ్యనే మా వాళ్ళు వచ్చేసి మా ఎమ్మెల్యేలు అడిగినప్పుడు కూడా చెప్పారు, దాదాపు వచ్చేసి మిస్సింగ్ కేసులు వచ్చేసి 46 మాత్రమే ఉన్నాయని చెప్పేసి హోంశాఖ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మరి ఎక్కడ 30,000 వచ్చాయి, ఎక్కడ ఏ విధంగా 30,000 మంది ఎక్కడ మిస్ అయినారు అనేటువంటిది మరి ఆయనే. కానీ ఆ యొక్క అధికారం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చేసి 7 నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి. మరి ఆ మిస్సింగ్ కేసులు ఛేదించచ్చు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మరి గట్టిగా చెప్పారు. మరి ఆ రోజు వచ్చేసి ప్రజలను మభ్యపెడుతూ మరి అనేక రాజకీయ లబ్ధి కోసం చెప్పారు. మరి నిజమైతే పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమైతే మరి ఈ రోజు వచ్చేసి 7 నెలల కాలం అయింది. ఏమయ్యారు వాళ్ళు వచ్చేసి? దాని మీద నిజానిజాలంటే ఆ యొక్క అంటే దాంట్లో నిజం లేదని అర్థమైపోతుంది. ఎందుకంటే 7 నెలల కాలం అధికారం వాళ్ళ చేతిలో ఉంది, హోంశాఖ వాళ్ళ చేతిలో ఉంది.
పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు. మరి ఈ రోజు వచ్చేసి ఎందుకు నిగ్గు తేల్చలేకపోతున్నారు? ఈ రోజు కేవలం వచ్చేసి వాలంటీర్లు అభంశుభం తెలియనటువంటి వాలంటీర్ల మీద కూడా ఆ నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందినారు తప్ప వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా చూస్తే మరి కూటమి అధికారం చేపట్టడం నుంచి రాష్ట్రంలో వచ్చేసి ఈ రోజు వరకు కూడా అంటే 7 నెలల కాలం అయింది. దాదాపుగా వచ్చేసి 7,234 కేసులు మహిళల మీద వివిధ కేసులు అంటే అత్యాచార కేసులు కానీ, అదేవిధంగా శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. అదేవిధంగా అత్యాయత్నం కేసులు కానీ, అనేక రకాల మహిళల వేధింపుల కేసులు కానీ అదేవిధంగా నమోదై ఈరోజు మహిళలకు భద్రతే కరువైన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. మరి మహిళలకు వచ్చేసి భద్రత ఎక్కడ అనేటువంటిది ప్రతి మహిళ కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి స్థాయికి ఎదిగింది. అదేవిధంగా చూస్తే ఈ రోజు వచ్చేసి అసెంబ్లీ సాక్షిగా చూస్తే 30,000 మంది మరి మిస్ అయినారని చెప్తే కేవలం వచ్చేసి హోంశాఖ అక్రమ కేసులు చెప్పింది. ఈ రోజు వచ్చేసి మా ఎమ్మెల్యేలు అడిగితే కనుక దాదాపు వచ్చేసి అక్రమ రవాణా కేసు 34, అదేవిధంగా బాధితులు వచ్చేసి 46 మంది మాత్రమే అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తారు. మరి వీళ్ళు చెప్పేటువంటి 30,000 మంది ఎక్కడున్నారు? వీళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏ విధంగా ఉందంటే కేవలం మభ్యపెట్టడానికి, ఇంకా ప్రజల్లో వచ్చేసి ఏదో ప్రజల్లో వచ్చేసి రాజకీయ లబ్ధి పొందేదానికి చేశారు తప్ప మిగతా. అదేవిధంగా చూస్తే ఈ రోజు మేమైతే మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు దిశా చట్టం తీసుకొచ్చేసి ఆ రోజుల్లో వచ్చేసి SOS ఫోన్ యాప్ ద్వారా వచ్చేసి SOS అంటే ఆ యొక్క ఫోన్ లో వచ్చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాదాపు 10 నిమిషాలు ఏదైనా మహిళకు ఏదైనా అభద్రతా భావంగా ఉన్నప్పుడు ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా వెంటనే పోలీస్ వ్యవస్థ 10 నిమిషాల్లో స్పందించేది ఆ రోజు వచ్చేసి. అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం, ఫాస్ట్ ట్రాక్లు ఏర్పాటు చేశాం, ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేశాం. అదేవిధంగా వచ్చేసి 900 పైగా 2 వీలర్స్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా వచ్చేసి 120 4 వీలర్స్ వెహికల్స్ ఏర్పాటు చేశాం. అదే మహిళా భద్రతే మేము వచ్చేసి పెద్దపీట వేశాం ఆ రోజు వచ్చేసి. అదేవిధంగా మొబైల్లో కూడా చాలా మంది దాదాపు 1,50,00,000 మంది మహిళలు ఆ రోజు వచ్చేసి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అసలు గుండెల మీద చేయి వేసుకొని ప్రయాణం చేశారు. అంటే జగనన్న వచ్చేసి ఆ రోజు గుండెల మీద చేసుకునేట్టు మహిళలు వచ్చేసి సగర్వంగా ఉండేటట్టుగా, ఎక్కడ అభద్రతా భావానికి లోను కాకూడదు, ఎక్కడ కూడా మహిళలు వేధించాలంటే మహిళల పట్ల ఏదైనా చేయాలన్నా కూడా ఒక భయం కలిగించేటువంటి ప్రాంతం ఆ రోజు పోలీసులు కూడా బాగా మంచి సహకరించి ఆ రోజు దిశ యాప్ తీసుకొచ్చారు. మరి ఈ రోజు చూస్తే ఆ దిశ యాప్కు మంగళం మాడేశారు. ఆ దిశ యాప్ లేకుండా చేసి ఈ రోజు వచ్చేసి చట్టబద్ధత లేదని ఏదో సాకు చెప్పి ఈ రోజు మహిళల భద్రతా విషయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చూసి ఈ రోజు ముందేమో మాట్లాడండి 30,000 మిస్సింగ్ అయినాయి, మహిళల భద్రత లేదు, వైసీపీ ప్రభుత్వంలో మహిళల భద్రత లేదు ఆ రోజు ఊదరగొట్టే ప్రసంగము. మరి ఈ రోజు చూస్తే మరి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి నోటికి తాళాలు వేశారా, లేకపోతే కనుక ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకు ఈ రోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు హోంశాఖ ఈ రోజు రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 7,234 మహిళా కేసులు నమోదైనాయంటే ఈ రోజు వచ్చేసి రోజుకు 45 కేసులు నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా గంటకు 2 కేసులు నమోదవుతా ఉన్నాయి మహిళల మీద అత్యాచారాల మీద కేసులు వచ్చేసి. అదేవిధంగా వచ్చేసి అత్యాచారాలు వేధింపు కేసులు కానీ అనేక రకాలుగా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు చూస్తే మరి బద్వేలో చూస్తే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విఘ్నేష్ అనేటువంటి వ్యక్తి ఒక మహిళ మీద వచ్చేసి పెట్రోల్ పోసి దీనిగా చంపేస్తే చేయలేవు. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంలే కనీసం. అంటే మేము మా మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించాలని వెళ్తే హడావిడికి వెళ్ళి 10 లక్షల రూపాయలు వాళ్ళకు ప్రకటించినటువంటి. ఈ రోజు మహిళలు చూస్తే మరి నగిరిలో చూస్తే 3.5 ఏళ్ల అమ్మాయి మీద వచ్చేసి అత్యాచారం, 3.5 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం. ఈ విధంగా చూస్తే మరి కడియంలో మహిళల గ్యాంగ్ రేపు. అదేవిధంగా చూస్తే మరి విశాఖపట్నంలో ప్రేమోన్మాది మహిళలు వచ్చేసి నీలం శర్మ అనేటువంటి ఆయన మరి వాళ్ళని అత్యాచారం చేస్తే మరి ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మహిళల భద్రత అంటే విశాఖపట్నం కూడా ప్రేమోన్మాది మహిళల మీద అత్యాచారం చేస్తే ఎలాంటిది లేదు. కాబట్టి మహిళా భద్రతకు వచ్చేసి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అదేవిధంగా వచ్చేసి కూటమి ప్రభుత్వం కేవలం వచ్చేసి అభూత కల్పన కల్పిస్తూ ఆ రోజు అధికారంలోకి వచ్చింది. కేవలం ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి చేసి ఆ రోజు వచ్చేసి అధికారంలోకి వచ్చిన తప్ప ఎక్కడ కూడా మహిళలు మిస్సింగ్ కాలేదు. కేవలం వచ్చేసి వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కూడా వచ్చేసి మహిళలు మిస్సింగ్ అయినట్టుగా లేదు. కాబట్టి ఈ రోజు వచ్చేసి కేవలం మహిళల గురించి అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నా కూడా, ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నా కూడా
సమాధానం చెప్పలేనటువంటి స్థాయికి వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వము మరి దిగజారిపోయిందని చెప్పేసి శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. ఎక్కడ కూడా శాంతి భద్రతలు రాష్ట్రంలో లేవని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఒక నిమిషం హోల్డ్ ఉండండి చంద్రమౌళి గారు. సురేంద్ర నాయుడు గారు, చంద్రమౌళి గారు చెప్పింది విన్నారు. అయితే గతంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా అంటూ కూడా జనసేన కూటమి ప్రభుత్వం కలిసి దాన్ని ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో మీరిచ్చిన లెక్కల ప్రకారం చూస్తున్నట్లయితే కేవలం 2019-2024 మధ్యకాలంలో 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కి గురయ్యారు. ఇందులో 34 మాత్రమే కేసులు నమోదయ్యాయి అంటూ కూడా మీరే చెప్పడం జరిగింది. పోనీ ఇది ఓకే అనుకుంటే పార్లమెంటులో కూడా ఇచ్చిన నివేదిక, అలాగే మీరు చెప్పిన 30,000 మంది మిస్సింగ్ సంబంధించి మీరిచ్చిన నివేదిక ఎందుకు మ్యాచ్ అవడం లేదు? సురేంద్ర గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పిందో లేకపోతే మేము చెప్పిందో కాదు. ఇది సాక్షాత్తు కేంద్రంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరాధీసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిందే. ఏది? 70,000 మంది అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి కేంద్రంలోని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన మాటలే అవి. మేము చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పే విషయం కాదు. అంటే కేంద్రంలోని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పేటివి కూడా తప్పు చెప్తారా? ఇంటెలిజెన్స్ వర్గాలు ఉండేది దానికే కదా. ఏం జరిగింది? కానీ మరి సురేంద్ర నాయుడు గారు 18 సంవత్సరాల లోపు వాళ్లకు సంబంధించి కేవలం 46 మంది మాత్రమే మిస్ అయ్యారు, 34 కేసులు మాత్రమే దీంట్లో ఉన్నాయి అని అసెంబ్లీలో మీరు చెప్పారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి గతంలో చెప్పారు. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? మీరు ఏదైతే ఆ నివేదిక ఇచ్చారో దాన్ని ఆయన డిస్ప్లే చేస్తూ చూపిస్తూ ఆ పేపర్ని, ఆ డాక్యుమెంట్ని చూపిస్తూ ఆయన మాట్లాడారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. చెప్పండి మేడం. ఇప్పుడు 18 సంవత్సరాలు లేదు, 20, 30, 40 కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? మహిళలు 30,000 మంది మిస్సింగ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఏజ్ తో ఇది ప్రమేయం లేకుండా, అంటే వయసుతో ప్రమేయం లేకుండా 30,000 మంది మిస్సింగ్ అయ్యారు అన్నది వాస్తవం. దీని మీదనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల నుండి ఇప్పుడు 5 సంవత్సరాలలో వీళ్ళు చేసేసిపోయినటువంటి యాగిని అడిగేదానికి మాకు సరిపోతా ఉంది. ఎక్కడ ఏం చేసినారో ఎత్తుక్కునేదానికి సరిపోతా ఉంది మాకు. ఇప్పుడిప్పుడే గాడిలో పడతా ఉంది. అంతా కూడా అధికార యంత్రాంగం కూడా టోటల్ గాడిలో పడతా ఉంది. తొందరలోనే, అంటే దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 30-40 రోజుల లోపల ఈ 30,000 మంది జాడ ఎక్కడుంది, క్షేమంగా ఉన్నారా లేదా. కొంతమంది అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు వీడియోలు కూడా మన సౌదీ అరేబియా నుండి లేకపోతే ఇలాంటి ఇతర అరబ్ దేశాల నుండి వీడియోలు పెట్టేటివి కూడా చూసాం. మమ్మల్ని ఇక్కడ నుండి మోసం చేసి ఇక్కడ లిఫ్ట్ చేసేసారు, మేము ఇక్కడ నరక యాతన అనుభవిస్తున్నాము, దయచేసి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొని రాండి అని చెప్పి లోకేష్ బాబు గారికి వీడియోలు, సెల్ఫీ వీడియోలు పెట్టడం కూడా చూసాం. సెల్ఫీ వీడియోలు పెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా వితిన్ 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ తో మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు కూడా చూసాం. ఇవన్నీ కూడా తప్పేనా? ఇవన్నీ కూడా అక్కడికి వీళ్ళు ఎగుమతి చేసేసింది కూడా తప్పేనా? ఇవన్నీ తప్పు కాదు కదా, అచ్చర సత్యాలు కదా, చూస్తున్నారు కదా. వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఇప్పుడు ఏదో 70 కేసులు నమోదైపోయినాయి, 700 కేసులు నమోదైపోయినాయి, అసెంబ్లీలో మా వాళ్ళు మాట్లాడినారు. అసెంబ్లీకి మీ వాళ్ళు రాలేదు కదా. ఎక్కడ మాట్లాడేది? అసెంబ్లీకే రాలా. ఒకటి మిస్ అమ్మ ఏమైంది? ఇప్పుడు మీ 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 వైసీపీ దాష్టికానికి బలైపోయినటువంటి మిస్ అమ్మ ఏమైంది? ఆ రోజు ఏమైంది మీకు? అదేదో దిశ యాప్ అంటున్నారే, గన్ను కంటే ముందు జగనన్న వస్తాడు అని చెప్పి రోజే చెప్పింది కదా. గన్ను కంటే ముందు జగనన్న వచ్చేస్తాడు అని చెప్పి, మరి అంతమందిని అంతమంది చనిపోతే ఆ రోజు ఏమైనాడు ఆ గన్ను, ఆ జగను ఎందుకు రాలేదు? అంటే మీరు దిశ యాప్ పెట్టారు అంటున్నారు, దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు అంటున్నారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ చట్టబద్ధత ఉందా? చట్టబద్ధత చేశారా మీరు? అంటే
ఊరికి ఏదో మాట్లాడాలంటే కాదు కదా, ప్రజలు చూస్తుంటారు కదా. కొంచెం మార్చుకోవాలి మనం కూడా. అంటే మనం ఏదంటే అది మాట్లాడడం కాదు, ఆధారాలతో మాట్లాడితే సంతోషం. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఉంది, తాడేపల్లి ప్యాలెస్ కూతవేడు దూరంలో పక్కనే ప్రేమ జంట వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఉంటే పెళ్లి చేసుకునేటువంటి ఇంకా 10-15 రోజుల్లో పెళ్లి జరగబోతుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అక్కడ ఏం చేశారు మీరు? ఇవన్నీ మళ్ళీ మేము చెప్పాలనా? సురేంద్ర నాయుడు గారు ఏం చేశారు వాళ్ళు? సురేంద్ర నాయుడు గారు గతంలో ఇవి జరిగాయి, ఇలాంటివి జరిగాయని కూటమి ప్రభుత్వానికి అనూహ్యమైన మెజార్టీ ఇచ్చింది ఏపీ ప్రజలు. ఇలాంటివి గతంలో జరుగుతున్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు గతంతో మీరు పోల్చుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అది వదిలేయండి, అది అయిపోయింది, పాస్ట్ అయిపోయింది. మీరేం చేస్తున్నారు, మీరేం చెయ్యబోతున్నారు అది చెప్పండి. అదే నేను గతంతో నేను పోల్చడం లే అన్నాడు కాబట్టి నేను ఆ గతం చెప్పాను, కానీ గతంతో నేను పోల్చాల్సిన అవసరం లేదు. మాకు ఆ గతం కూడా మాకు అవసరమే లేదు. వర్తమానం కావాలా మాకు? ప్రజలు 160 ప్రజలకి మీరేం చేయబోతున్నారు? మీరు చేసిన ఎలిగేషన్స్ కి ఎలాంటి అద్భుతమైనటువంటి పరిపాలన మేము అందిస్తాం. ఎక్కడా కూడా మహిళలు ఇప్పుడు చూడండి, మీరు 6 నెలలు 5-6 నెలల నుండి కూడా మహిళలు ధైర్యంగా ఎక్కడైనా ఎనీ టైం రోడ్డు మీద వెళ్ళగలుగుతున్నారు, తిరగగలుగుతున్నారు ధైర్యంగా. మాకు కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు గారు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం బాగా పనిచేస్తా ఉంది అని చెప్పి ధైర్యంగా తిరగగలుగుతున్నారు. అందుకనే మేమేం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఈ 30,000 మంది ట్రేస్ అవుట్ చేసే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా దాని మీదనే పూర్తిగా కేంద్రీకృతం అయింది. ఈ 30,000 మంది ఎక్కడ ఉన్నారు, వీళ్ళలో ఎంతమంది ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడ క్షేమంగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటది. 100% వీళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావడమే మా ముందున్నటువంటి ధ్యేయం. ఇప్పుడు మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు ఓట్లేసిన దానికి గత ప్రభుత్వం ఏదో చేసింది, గత ప్రభుత్వం అట్ట చేసింది అనేది దాని మీద నేను పోదలుచుకోలే. ఆ గత ప్రభుత్వం చేసింది అయిపోయింది, గతః. వర్తమానమే మనకు కావాలా. ఇంక వర్తమానంలో వైసీపీ అనేది కూడా కనపడదు. ఈ 30,000 మంది మహిళల్ని కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చి కేంద్రంతో కూడా టాక్స్ జరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల సహకారం కూడా తీసుకొని, కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ వర్గాల సమాచారం కూడా వాళ్ళ సహాయం కూడా తీసుకొని, ఎందుకంటే 30,000 మంది అంటే ఆశామాసి విషయం కాదు కదా. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కూడా సంప్రదించి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని, అవసరమైతే ఏ దేశంలో ఉన్నారో ఆ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని కూడా వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటారు. ఓకే సురేంద్ర గారు, ఒక నిమిషం హోల్డ్ అవునండి. రమేష్ గారు నమస్తే. నమస్కారం రమేష్ గారు. ఇప్పటికే ఏపీలో నమస్కారం అండి, వినిపిస్తుంది. ఇప్పటికే ఏపీలో మహిళలు అదృశ్యం అవుతున్నారు. గంటకి 2 కేసులు, రోజుకి 48 కేసులు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 72,034 కేసులు నమోదయ్యాయి అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇన్ని కేసులు నమోదవుతున్నాయంటే ఏంటి అర్థం? అంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా? పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఏపీలో హోంశాఖ చాలా వీక్గా ఉందనుకోవాలా, ఏమనుకోవాలి? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్లు దిశ చట్టం తెచ్చాము అది ఇది అన్నారు. కాకపోతే దిశ యాప్ తీసుకొచ్చారు. దిశ చట్టానికి చట్టబద్ధత లేదు, ఆ బిల్లుకి ఆమోదం కూడా లభించలేదు. కేవలం ఏదో నామకే వాస్త అక్కడ పెట్టారు, ఏదో ఉన్నదంటే ఉన్నది, ఓకే మీరు ఒకటి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ చెప్పుకోండి అంటూ ఒక యాప్ అయితే పెట్టారు తప్ప ఆ చట్టానికి చట్టబద్ధత లేదు అనేది నాయకులకు కూడా తెలుసు. కానీ అది దాన్ని అయితే చెప్పుకుంటున్నారు, మేము చేసామని చెప్పేసి. కానీ అది జస్ట్ ఒక యాప్ అనే విషయాన్ని వాళ్ళు చెప్పట్లేదు. రైట్, చెప్పండి మేడం. నమస్తే. నేను మొట్టమొదటిగా మేము అంటే బీఆర్కే న్యూస్ నేను కోరుకునేది ఏంటంటే, జస్ట్ ఇది ఒక విన్నపం. చెప్పండి. ఒక మహిళా ఎనలిస్ట్ కూడా లేకపోతే ఒక మహిళా రిప్రజెంటేటివ్ కూడా ఈ ప్యానెల్లో ఉంటే బాగుండేది. ఎందుకంటే ముఖ్యంగా సింహభాగం 30,000 మందిలో సింహభాగం మహిళలకు సంబంధించిన మిస్సింగ్ గురించి మనం మాట్లాడుతున్న తరుణం ఇది. అదొక చిన్న సజెషన్. నెక్స్ట్ ఏంటంటే, నేను మన వైఎస్ఆర్సీపీ చంద్రమౌళి సార్ చెప్పింది విన్నాను, మన టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు చెప్పింది విన్నాను.
నేను రెండు పార్టీలని కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక విషయం గురించి మనము అప్రోచ్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని ఆ విషయానికి ఆధారాలు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కాకుండా దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఎన్సిఆర్బి అంటారు. దాని వివరాలు ఎలా ఉన్నవి అంటే, జాతీయ స్థాయిలో క్రైమ్స్ అన్నింటినీ రిపోర్టింగ్ చేసే సంస్థ అది ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో, వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెంబర్ 1 సోర్స్. నెంబర్ 2 సోర్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, IOM లో మనకి డిటర్మినెంట్స్ ఆఫ్ వల్నరబిలిటీ, DOV అని ఇంకొక వింగ్ ఉంటుంది. ఆ వింగ్ కూడా చూడాలి. వీటితో పాటుగా మనకి స్టేట్ పోలీసు, దాంతో పాటుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, దాంతో పాటుగా NCPCR అంటారు, నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, NCPCR, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్, దానికి సంబంధించి ఇవన్నీ మనకి ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ టు సాల్వ్ ది ఇష్యూ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to quote one particular important person. మేడం గారు ఏం చెప్తారంటే, జ్యోతి మేడం గారు అని, ఆమె యునైటెడ్ నేషన్స్ లో పనిచేసి ఆమె ఒక మాట చెప్పారు. మైగ్రేషన్ అంటే ఏంటండి, వలస వెళ్ళటము అనేది ఇక్కడ సోర్సు. వలసలు గనక ఆపగలిగితే ఎక్కువ పర్సెంట్ మిస్సింగ్ కేసెస్ ని ఆపగలము. వలసల్ని ఆపగలిగిన అంటే లేబర్ కరెక్ట్ వేజెస్ ఇవ్వటము, పని కల్పించటము, తర్వాత ఉపాధి హామీ పథకాలను అమలు చేయటము, ఇవన్నీ చేయగలిగితే ఇది సోర్స్ అన్నమాట. ఈ సోర్స్ ఏంటి, ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లకుండా ఉన్న ప్రాంతంలోనే ఉపాధి కలిగించగలిగితే తప్పనిసరిగా మనము ఈ మైగ్రేషన్ ఆపగలిగితే, మైగ్రేషన్ అనే ప్రవాహంలో ఫిషింగ్ చేయటం అంటే ఏంటంటే చేపలు పడతాం అంటే ఏంటంటే, ఎవరైతే వీక్ గా ఉన్నారో, వల్నరబుల్ గా ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఉపాధి కోసము పొట్టకూటి కోసము ఈ ప్రాంతాన్ని వదిలేసేసి వేరే ప్రాంతాలకు వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఈ సిండికేట్ లో ఎరలుగా తయారవుతున్నారు. వాళ్లే ముఖ్యంగా మిస్ అవుతున్నారు. సో తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, అంత ముందులో ఇప్పుడున్న జనసేన తెలుగుదేశం కూటమిలో కానీ, అంత ముందులో ఉన్న వైఎస్ఆర్సీపీలో కానీ, అంత ముందులో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ, అంతకు ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కానీ, దేశవ్యాప్తంగా ఎప్పుడు తీసుకున్నా కానీ మొదటి స్థానమో, రెండో స్థానమో, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పటి నుంచో ఉంటున్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు రైట్ నౌ మహారాష్ట్ర నెంబర్ 1 గా ఉంది. నెంబర్ 2 ఆంధ్ర, తెలంగాణలు 2-3 ప్లేసెస్ కోసం పోటీ పడుతున్నాయి అన్ఫార్చునేట్లీ. సో ఇలాంటి ఇది పరిస్థితి. నేను మీకు ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పాను, ఆ ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్న వర్క్ గురించి చెప్పాను. ఈ మైగ్రేషన్ ఆపకపోతే మిస్సింగ్ పర్సన్స్ ని ఆపటం అనేది జరగదని చెప్పాను. సో దయచేసి ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఒక సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, అంటే మానవ రక్షణ అధ్యయన సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ గా నేను అడుగుతున్నది ఏంటంటే, పార్టీలకు అతీతంగా మనందరము ఈ విషయం మీద కనుక చర్చిస్తుంటే, మనము ఇటు కూటమి ప్రభుత్వం నుంచి, అటు వైఎస్ఆర్సీపీ నుంచి, అటు కమ్యూనిస్టు ప్రభుత్వాల నుంచి, సిపిఐ సిపిఎం నుంచి మనందరం కలిసి ఒక కూటమిగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, తద్వారా దీని మీద సీరియస్ గా వర్క్ చేసి, మనం ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నవి, నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నవి, దీన్ని మనము సైంటిఫిక్ గా శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి అనే దాని మీద మేధోమథనం చేయటము నెంబర్ 1. అంటే ఒక వర్క్ షాప్ కానీ, సెమినార్ కానీ మనం ఏర్పాటు చేసుకోవటము అన్ని పార్టీలు కలిసి. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏంటి, నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏంటి, వాళ్ళందరినీ ఒక చోట మనం వాళ్ళని కూడా కలుపుకొని, లోకల్స్ ని కూడా కలుపుకొని, ఇప్పుడు ఒంగోలు, గుంటూరు,
విజయవాడ లాంటి ప్రాంతాల్లో, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో, తిరుపతి లాంటి ప్రాంతాల్లో, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉన్న లోకల్ ఎన్జిఓస్ ఏమైతే ఈ యొక్క నేను హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యతిరేకంగా పనిచేస్తున్నావో అలాంటి సంస్థలను కూడా తీసుకొని ఒక కనెక్ట్ ద డాట్స్ అంటారు, CONNECT, కనెక్ట్ ద డాట్స్ అంటే ఈ చుక్కల్ని కలిపితేనే వృత్తాకారం ఎట్లా వస్తుందో అట్లానే ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, లోకల్ గా పనిచేస్తున్న ఎన్జిఓలు, మీడియా సంస్థలు, మరి ఇంకా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కలుపుకొని దీనికి ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం తయారు చేసి మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన ఆపర్చునిటీ ఏంటి, మన థ్రెట్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ అంటారు. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. ఈ విషయంలో ముఖ్యంగా ఈ మైగ్రేషన్ ని ఆపటమే ప్రథమ కర్తవ్యం. మైగ్రేషన్ ఉన్ననాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉన్ననాళ్ళు మిస్సింగ్ అవుతా ఉంటారు పర్సన్స్. ముఖ్యంగా ఈ 21వ శతాబ్దంలో మేడం గారు ప్రాస్టిట్యూషన్ తో పాటుగా, అంటే వ్యభిచారంతో పాటుగా, మరి లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ తో పాటుగా, అండర్ వేజెస్ తో పాటుగా సైబర్ క్రైమ్స్ లో ఈ మిస్సింగ్ పర్సన్స్ ని ఉపయోగించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లావోస్, కాంబోడియా, పేరు, థాయిలాండ్, మయన్మార్ ఇంకా మిగతా కొన్ని కంట్రీస్ కి ఇక్కడి నుంచి మనుషుల్ని తీసుకెళ్లి అక్కడ వాళ్ళని ఈ కాలర్స్ గా, ఏది టెలిఫోన్ కాలర్స్ గా కానీ లేదా సైబర్ క్రిమినల్స్ గా కానీ మార్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పాస్పోర్ట్లు లాక్కొని వాళ్ళ చేత ఎన్నో సైబర్ క్రైమ్స్ చేపించి లక్షల కోట్ల రూపాయలు ధనము ఈ సైబర్ క్రిమినల్స్ తీసేసుకుంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో నేను మాట్లాడుతున్నాను. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా బిఫోర్ ఎలక్షన్స్ ప్రచారంలో చేసిన ఎలిగేషన్స్ సంగతి ఏంటి? ముఖ్యంగా మిస్ అయిన 30,000 మంది మహిళల ఆజుకి ఎక్కడ? దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? 6 నెలలైనా సరే ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడానికి గల కారణాలేంటి? మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇలాంటి సందేహాలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ అయితే పార్టీలు, అలాగే సామాన్య ప్రజలు కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. అజయ్ వర్మ గారు కొన్ని కేసులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మిస్ అయ్యారో దాంట్లో కొన్ని కేసులు సాల్వ్ చేశారు. 9 నెలల నుంచి కనిపించకపోయిన ఒక మహిళని 3 రోజుల్లో తీసుకురావడం కానీ, లేకపోతే 24 అవర్స్లో కొన్ని సాల్వ్ చేయడం కానీ చేశారు. చేయలేదని ఎవరు అంటలేదు. కాకపోతే బిఫోర్ ఎలక్షన్స్ ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల సంగతి ఏంటి? 30,000 మంది మహిళలు ఎక్కడ? మిస్ అయిన వారిని ఎప్పుడు తీసుకొస్తారు? దానికి సంబంధించిన ప్రణాళికలు ఏం రచించారు? దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు? కావాలని ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నీ కూడా చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా కూర్చోవడం వెనకాల ఆంతర్యం ఏంటి? ప్రజలను మోసం చేశారు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మీరేమంటారు? మేడం ముందు ఫాల్స్ ఎలిగేషన్ అనే దానికి నిదర్శనం, ఫాల్స్ ఎలిగేషన్ కాదు అనడానికి నిదర్శనం ఏంటంటే సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం లెక్కలతో చెప్పారు. 30,000 కాదు, 44,268. ఖచ్చితంగా అది ఫాల్స్ ఎలిగేషన్ అంటానికి లేదు. ఖచ్చితంగా జరిగిన మాట వాస్తవం. మన రాష్ట్రంలో జరిగింది, ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత జరిగిన మాట వాస్తవం. అయితే దాని మీద చర్యలు తీసుకుంటుందా లేదా అనే దానికి నిదర్శనం ఏంటంటే రీసెంట్ గా ఎన్టీఆర్ జిల్లాలో ఒక 18 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా ఉంటే ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు, కమిషనర్ గారు దాన్ని పట్టుకొని 18 మందిని రిలీజ్ చేయించి పట్టుకొని వాళ్ళని చెరసాలకు పంపించిన పరిస్థితి. ఎందుకనంటే దాని వర్క్ జరుగుతుందా లేదా అనే దానికి సాక్షాత్తు నిదర్శనం ఇది. ఖచ్చితంగా జరిగిందనమాట. ఇది జరిగిన మాటవా చెప్తున్నది. దీని మీద ఇవాళ ఉన్న ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు చెప్పుకుంటా పోతే, ఇప్పుడు నేను రావడమే లేటుగా వచ్చాను, ప్లస్ ఈ చెప్పుకుంటా పోతే ఈ రోజంతా చర్చించుకున్నా జరగదు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు అంటే సామాన్యంగా ఏది దోపిడీలు వ్యవస్థలు చేసే ఆ అరాచక శక్తులు కాకుండా సాక్షాత్తు ఎమ్మెల్యేనే, కోడుమూరు ఎమ్మెల్యే 3 సంవత్సరాలు ఒక అమ్మాయిని అమ్మాయిని బెదిరించి 3 సంవత్సరాల అమ్మాయిని అనుభవించిన పరిస్థితి, అమ్మాయిని బెదిరించి ఇష్టారాజ్యంగా వాడుకున్న పరిస్థితి. తను సాక్షాత్తు ప్రభుత్వం మారే ముందు కేసు పెట్టింది. పోక్సో చట్టం కింద ఆయన మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. గతంలో అప్పుడున్న మంత్రులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, మహిళా వ్యవస్థ మీద ఎంత దారుణమైన అరగంట, గంట
సౌజన్య సుకన్య అనుకుంటా రకరకాల వ్యాఖ్యానాలు చేసి ఒక సాక్షాత్ ఒక ఎంపీ అయితే బట్టలు మొత్తం ఊడదీసుకొని కెమెరాలకు దొరికిపోయి వీడియో కెమెరాలకు దొరికిపోయి ఉన్న పరిస్థితి గత ప్రభుత్వంలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా. అవి మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారమే ఆ రోజు జరిగింది చెప్పారు తప్ప వేరే ఏం జరిగింది లేదు. అలాగే 60 ఏళ్ల ముసలమ్మ, ఆమె దగ్గర నగల కోసం ఆమెని హత్య చేసి వైజాగ్లో విశాఖపట్నంలో హత్య చేసి ఆమె దగ్గర నగల కోసం చేసిన దోపిడీ వ్యవస్థను కూడా మనం సాక్షాత్గా గత ప్రభుత్వంలో చూసాం. ఎందుకనంటే ఇది జరిగిన వాస్తవాలు ఇవన్నీ. మనం గత ప్రభుత్వం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని. కానీ అజయ్ వర్మ గారు ఎవరైతే అజయ్ వర్మ గారు గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినా, మీరు చెప్పినా, లేకపోతే పార్లమెంటులో చెప్పినా ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ప్రకారమే చెప్పామంటున్నారు. అప్పుడు ఇచ్చిన నివేదిక ప్రకారం హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 72,767 మంది మిస్ అయ్యారంటూ కూడా ఆయన పార్లమెంట్లో చెప్పారు. కాకపోతే ఇక్కడ మ్యాచ్ అయిన విషయం ఏంటంటే అసెంబ్లీలో 2019, 2020 నాటి కాలంలో కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కి గురయ్యారు. కేవలం 34 కేసులు మాత్రమే ఉన్నాయంటూ కూడా కూటమి ప్రభుత్వమే చెప్పింది అంటున్నారు. మరి ఎందుకు అంత వ్యత్యాసం ఎందుకుంది? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉందమ్మా. అంటే ఇప్పుడు 6 నెలలైంది. అంటే ఇక్కడ ఇచ్చిన నివేదిక 6 నెలల్లో వచ్చింది కాదు అండి, 2019 నుంచి 2024 మధ్య కాలంలో. ఒక్కసారి మళ్ళీ చెప్పండి అమ్మా నాకు. అది ఇది కేవలం 2019, 2024 మధ్య కాలంలో, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో మిస్ అయిన వాళ్ళ సంబంధించి రిపోర్ట్ అంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నివేదిక. కూటమి ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నివేదిక. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీరే ఇచ్చారని చెప్తున్నారు ఆయన. అజయ్ వర్మ గారు చెప్పండి, అది మీరే ఇచ్చారు, అసెంబ్లీలో ఇచ్చారు, కేవలం 46 మంది మిస్ అయ్యారు, 34 కేసుల మంది ఉంది. ప్రభుత్వ నివేదిక కాదమ్మా, అది ప్రభుత్వ నివేదిక కాదు. అదే పార్లమెంట్ సాక్షిగా సెంట్రల్ సహాయ హోంమంత్రి ఇచ్చిన నివేదికనే నేను ఇందాక చెప్పింది. అంటే మళ్ళీ మీరు కొత్తగా చెప్తా ఉంటే నాకు అదే కన్ఫ్యూజ్ గా ఉంది, ఏంటి ఇది ఎవరు ఇచ్చారు అనేది. చంద్రమౌళి గారు ఒక నిమిషం అండి. అజయ్ వర్మ గారు చంద్రమౌళి గారి దగ్గర నుంచి క్లారిటీ తీసుకుందాం. చంద్రమౌళి గారు చెప్పండి, 46 మంది హ్యూమన్ ట్రాఫికింగ్, 34 మంది కేసుల సంగతి ఏంటి? మీరే అంటున్నారు. అది శాసన మండలిలో హోంశాఖ ఇచ్చి మా ఎమ్మెల్సీలు అడిగినప్పుడు హోంశాఖ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అది మా శాసన మండలి అడిగితే కనీసం చర్చించడానికి కూడా హోమ్ మినిస్టర్ ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము చెప్పడం కాదు, డిప్యూటీ సీఎం గారే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి, హోంశాఖను మార్చాలి, హోంశాఖ పటిష్టం చేయాలి, నాకు ఇవ్వండి హోంశాఖ ఇస్తే నేను ఇస్తేటువంటి మాటలు ఆయన మాట్లాడాను. నేను చెప్పింది కాదు, అది వచ్చేసి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రత లేవని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి 40 మా శాసన మండలిలో వచ్చేసి మా వాళ్ళు మా ఎమ్మెల్సీలు అడిగినటువంటి సమాధానం చెప్పినటువంటిది 46 అని చెప్పినట్టు 30,000 మంది ఎక్కడ వెళ్ళారు అనేటువంటిది. అంటే ఇప్పుడు 7 నెలల కాలం అయింది. మరి 30,000 పోయినప్పుడు కనీసం అంటే పట్టుమని 1000 మందిని కూడా బయటికి తేలేకపోయారు. అంటే కూటమి ప్రభుత్వం లేకపోగా ఆ కొలికెప్పుడు ఎమ్మెల్యే వచ్చేసి వేధింపులు గురి చేస్తే ఒక విఆర్ఓ వచ్చేసి మహిళా విఆర్ఓ ఆత్మహత్య చేసి. అంటే ఇది ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అత్యాచారాలు మహిళలను జరిగాయి, అంతకన్నా రెట్టింపు చేస్తామేమనే రకంగా మీరు ఏ విధంగా సందేశం ఇస్తారు? కాబట్టి జరగకుండా చూడడం అనేటువంటిది మనమందరం చేయాల్సినటువంటి పరిస్థితి. దిశ ఆపు లేకుండా చేశారు కాబట్టి ఈ రోజు ఇంకా నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఒక్క వీడియో చూపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారనంటే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారనంటే గతంలో మరి 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? అదే అండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది. మేడం గారు కుమార్ మాట్లాడు. చెప్పండి.
సార్ అంటే నేను చాలా హంబుల్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ చెప్పండి. వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి, జనసేన పార్టీకి మనందరం డివైడ్ అవ్వద్దండి, మనందరం కలుద్దాం. ఎందుకంటే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. తూతూ మేమే, మీరు చేశారు తప్పు, మీరు చేశారని చర్చించుకోకన్నా మనందరం కలిసి విక్టిమ్స్ ని రక్షించడానికి ఇప్పుడు ఏం చేయగలము. ఏది ప్రభుత్వము చాలా చాలా సమస్యలతో బిజీగా ఉంటది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వము, కానీ ఏ ప్రభుత్వం అయినా మనం అందరం కలిసి పొలిటికల్ పార్టీలు, మా నాన్ పొలిటికల్ థింక్ ట్యాంక్, నాట్ ఫర్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, మనందరం కలిసి ఏమన్నా చేయగలమా, ప్రభుత్వానికి సహకరిస్తా ప్రజలను మనం రక్షించుకోగలమా మిస్ అయిన వాళ్ళము అని ఆలోచించడం అనేది సహేతుకం అని నాకు అనిపిస్తున్నది. లెట్స్ నాట్ డూ పోస్ట్ మార్టం ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. లెట్స్ నాట్ థ్రో మడ్ ఆన్ ఈచ్ అదర్. Let's come together as a united Andhra Pradesh or united India and work for the eradication of missing persons. If you are ready, from Center for Human Security Studies as a not-for-profit think tank, we will be setting the stage, we will be taking the lead, we will be collaborating with BRK News in bringing all the important stakeholders together. తప్పకుండా రండి. ఇందులో ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ వైపు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. చెప్పండి చంద్రమౌళి గారు. డాక్టర్ రమేష్ చట్టం వచ్చేసి ఎప్పుడైతే గాలికి వదిలేశారో రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు ఎక్కువయ్యాయి. చంద్రమౌళి గారు చట్టం లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టమైనటువంటి చట్టం తీసుకురావాలా? ఓకే చంద్రమౌళి గారు ఒక్క నిమిషం అండి. చంద్రమౌళి గారు ఒక్క నిమిషం ఉండండి. అజయ్ వర్మ గారు చెప్పండి. అది జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంశం, అది చెప్పండి. ఏదైతే డాక్టర్ రమేష్ గారు చెప్పారో అది 100% వాస్తవం. దాన్ని ఏకీభవించాలి మనం. ఎందుకంటే పార్టీలను పక్కన పెట్టేసి ఏదైతే సొసైటీలో పెద్ద మనుషులుగా చెలవుతున్న రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేదంటే సొసైటీలో ఉన్న పెద్ద మనుషులు అవ్వచ్చు, ఇది ఖచ్చితంగా అరికట్టాల్సిన విషయం. దీన్ని మేము 30,000 మంది కాదు 34 మంది అంటే పార్లమెంట్ సాక్షిగా చెప్పిన సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు అబద్ధం చెప్పినట్ట, లేదంటే ఆ లెక్కలు అబద్ధం చెప్పినట్ట, అది తప్పు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారిని పని చేయట్లేదని చెప్పలేదు. ఈ ఒత్తిడి సరిపోదు, ఇంకా పెంచాలి డోసు, ఈ దుర్మార్గులకి ఇది సరిపోదు, మీరు సానుకూలంగా వెళ్తున్నట్టు అనిపిస్తా ఉంది, ఆ ప్రెజర్ సరిపోదు, ఇంకా ప్రెజర్ పెంచాలని చెప్పి అనిత గారికి చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, అది లేదని చెప్పి మాట ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఈ దుర్మార్గులకి ఈ ప్రెజర్ సరిపోదు, ఇంకెక్కువ పెంచాలి డోసు అని చెప్పిన మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు అది ఇప్పటికే ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే అది చెప్పిన తర్వాతే ఎవరైతే దుర్మార్గులు అందరూ జైలుకి వెళ్ళడం జరిగింది, అరెస్టులు చేయడం జరిగింది. ఎక్కడ దాకా దేనికి ఇప్పుడు 4 కోట్ల మంది డేటా తీసుకెళ్లి భారతమ్మ గారి పిఏ నానక్రామగూడలో కంపెనీలో స్టోర్ చేసిన పరిస్థితి. అది సాక్షాత్ ఆయన అరెస్ట్ చేస్తే గానీ ఆయన పేరు ఇది ఎఫ్ఓఏ కంపెనీలో నానక్రామగూడలో వర్రా రవీందర్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ విషయం మొత్తం బయటకు వచ్చింది. అంటే వీళ్ళు చేసిన అరాచకాలు చెప్పుకుంటూ పోతే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, అది సపరేట్ వింగ్. ఏదైతే సొసైటీలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒంటరి మహిళల మీద జరుగుతున్న దాడులు అవ్వచ్చు, మహిళా లోకంలో జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, అట్లందరినీ మనందరం సమిష్టిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళు ఎలా ఉందంటే పరిస్థితి దొంగ అని అరిచినట్టు వీళ్ళది అసలు మరి 6 నెలలకు వీళ్ళు గతంలో ఈ నిన్న జరిగిన కరెంటు సంబంధించి ఉద్యమంలో వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఫైటింగ్ చేస్తారంటే ఆయన వెళ్ళి పెళ్లిలో చూసుకొని హెలికాప్టర్ ఎక్కి బెంగళూరు విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఆయన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీకి రావాలి, ఈ సమస్యల మీద మాట్లాడాలి. మేము ఏదైతే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి అవ్వచ్చు, ఇతర సమస్యలు అవ్వచ్చు, వాటి మీద ప్రెజర్ తీసుకురావాలి ప్రభుత్వం మీద. ప్రతిపక్షం కానీ అవతల పక్క ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ నిలబడి మాట్లాడాల్సానికే అసెంబ్లీ ఉంది. అవన్నీ వదిలేసి, అసెంబ్లీని వదిలేసి, ప్రజల సమస్యలను వదిలేసి ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయి అక్కడ నేను సేద తీరుతానంటే అది ఎంత మట్టి కరెక్ట్ మేడం? అది కరెక్ట్ కాదు. ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారిని అదే కోరుకుంటున్నాం. సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ గారు కూడా మాకు సమయం ఇవ్వట్లేదు అంటే నేను ఇస్తాను రండి అని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారే, సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ గారే అసెంబ్లీకి రమ్మని పిలిచారు రఘురామకృష్ణరాజు గారు. ఇంకా ఆయన అసెంబ్లీని వదిలేసి, సమస్యలను వదిలేసి పారిపోతానంటే ఇంకా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం మేడం గారు? వైసీపీ గురించి వాళ్ళ సమస్యలు పట్టాలా, ప్రజల గురించి మాట్లాడాలా. 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, 39% ఓటింగ్ షేర్ ఉంది వాళ్ళకి. దాన్ని ప్రజలు అంటే అంతమంది ప్రజలు వాళ్ళ వెనకమాల నిలబడితే ప్రజలను వదిలేసి ఏకదాటిన పారిపోయే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చెప్పేదాని మీద మనం ఏముంటాం? ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ
ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అవ్వచ్చు, లోకల్లో జరుగుతున్న పనులు అవ్వచ్చు, ఒక్కసారిగా 13,000 గ్రామాల్లో 4,600 కోట్ల రూపాయలతో రోడ్లు ఇవాళ స్పాట్లో రోడ్లు వేశారు. అలాగే పవర్స్ మొత్తం సర్పంచులకు ఇచ్చేశారు. స్థానిక పంచాయతీల్లో ఆనంద డోలికలు మోగుతా ఉన్నాయి. అంతకుముందు రోడ్ల పరిస్థితి పక్క రాష్ట్రం వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. సంక్రాంతి వస్తుందంటే ఆ గోతుల రోడ్లో మా రాష్ట్రం చూడండి, వాళ్ళ రాష్ట్రం చూడండి అని చెప్పి గత ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రభుత్వం ఎగతాళి చేసింది రాష్ట్ర ప్రజల్ని. అంత దారుణంగా ఉన్న రోడ్లని వాళ్ళ బంగారంలాగా రోడ్లు హ్యాపీగా ఇళ్ళకెళ్ళగలుగుతున్న పరిస్థితి. ఈ వ్యవస్థ డెవలప్మెంట్, వృద్ధి రేటు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద దృష్టి పెట్టి ఈరోజు ఒక రూపురేఖలు తీసుకొచ్చి దాన్ని అమరావతి రాజధానిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి పవన్ కళ్యాణ్ గారు అలాగే అవన్నీ ఓకే అండి అజయ్ వర్మ గారు, అవన్నీ ఓకే, అవన్నీ ప్రణాళికలు చేస్తున్నామో అదే అంటున్నారు. దానికి సంబంధించి సబ్మల్టేనియస్ గా కూడా చెయ్యనివి కూడా చెప్తున్నారు. మీరు ఏమేం చేస్తున్నారు, ఏమేం చేయబోతున్నారు చెప్తున్నారు, కానీ అసలు ఏం చేయలేదు అనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు. అంటే ప్రతిపక్షంలో అసెంబ్లీలోకి వచ్చినా రాకపోయినా ఒక ప్రజల మమేకం అవుతూ కానీ లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ వారు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్తున్నారు. ఓకే, వేదిక వారు రాంగా ఎంచుకున్నా కానీ మీ కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఏం చేయట్లేదు అని చెప్తున్నారు. ఒకటి సూపర్ 6 అంటా కూడా టోటల్ మోసం అంటున్నారు. ఉద్యోగస్తుల్ని మోసం చేశారు. జీతాలలో ఐఆర్ ఎక్కడ, అలాగే డిఎల్ పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీల చైర్మన్ని మార్చేశారు, కానీ ఇప్పటివరకు ఆయన నియమించిన దాఖలాలు లేవు. అలాగే 2,06,000 వాలంటీర్ల ఉద్యోగాలని తీసేశారు. అదే కాకుండా ఏపీ బ్యావరేజెస్ కు సంబంధించి 15,000 మందిని తీసేశారు. ఉద్యోగస్తులని ఎక్కడ ఉన్నారు మేడం? ఆయన చెప్పనండి, ఎవరైతే వైసీపీ ప్రతినిధి ఉన్నారో వాళ్ళు ఉద్యోగస్తులా చెప్పనండి. ఓకే, వాలంటీర్ అన్నప్పుడే వాళ్ళు స్వచ్ఛందంగా వర్క్ చేసేవాళ్ళని చెప్పినప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు ఉద్యోగస్తులా, వాలంటీర్లు ఉద్యోగస్తులా, వాలంటీర్లు ఉద్యోగస్తులా చెప్పండి. వాలంటీర్లు ఉద్యోగస్తులా, దానికి ఆన్సర్ చేయండి మేడం. చంద్రమౌళి గారు వాలంటీర్లు ఉద్యోగస్తులా, వాలంటీర్లు ఉద్యోగస్తులా, మోసం చేసి వాలంటీర్లు ఉద్యోగస్తుల నేను అడిగేది అది. వాలంటీర్లు ఉద్యోగస్తులు కాదు, వాలంటీర్లు ఉద్యోగస్తులు కాదు. వాలంటీర్లు వచ్చి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. డిగ్రీలు చదువుకున్న వాళ్ళని వేరే వేరే ప్లేసుల్లో ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు. అది మీ కంటికి కనబడట్లేదు, మీ కంటికి కనబడట్లేదు, అది మీ కంటికి కనబడట్లేదు, అది మీ కంటికి కనబడట్లేదు. మీ పార్టీ ప్రతినిధులుగా తయారు చేస్తున్నారు వాలంటీర్లు. ప్రజలు అడిగితే మీకు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందని ప్రజలకు వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్ అయితే మీకు 11 ఎందుకు ఇస్తారు? 161 ఇవ్వాలిగా. 150 కాదు, ఇంకో 10 పెంచి ఇవ్వాలి కదా. ఏం చేస్తున్నారు? ఇదే చూడండి, ఏం చేస్తున్నారు? సంపద సృష్టిస్తామని చెప్పి దాదాపు వచ్చేసి 65,90 కోట్లు అప్పు చేశారు ఈ రోజు వరకు. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? తల్లికి వందనం లిక్కర్ మీద లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పి లిక్కర్ మీద రాబోయే లిక్కర్ మీద కూడా అప్పు తెచ్చిన పరిస్థితి. మీరు 10 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి విపరీతంగా తెలిసి ఈ రోజు తల్లికి వందనం ఇవ్వకుండా మద్యం షాపులు ఎక్కువగా ఇచ్చి ఈ రోజు దాదాపు వచ్చేసి సురేంద్ర గారు మాట్లాడండి. ఆయన మీటింగ్ చెప్తా ఉన్నారు, చంద్రమౌళి గారు మీటింగ్ చెప్తా ఉన్నారు, సురేంద్ర గారు మాట్లాడాలి, మీటింగ్ చెప్తా ఉన్నారు. అంటే డిస్కషన్ కాదు ఆయన చేస్తుంది చంద్రమౌళి గారు. మీటింగ్ కాదు చెప్పేది, ఉన్న పరిస్థితి చెప్తున్నారు. మీటింగ్ మీకు అలా అర్థం డిస్కషన్ అంటే ఇద్దరు బోత్ సైడ్ మాట్లాడింది వినాలండి, అవతల వ్యక్తి మాట్లాడేది కూడా వింటేనే డిస్కషన్ అవుతుంది. మేడం గారు చెప్పండి. మేడం గారు, ఇప్పుడు మనం అభివృద్ధి, సంక్షేమం లేకపోతే ఉద్యోగాలు దాని మీద మాట్లాడాలంటే ఇప్పుడు ఉద్యోగస్తులకి 5 సంవత్సరాల్లో ఏ రోజైనా 1వ తేదీ జీతాలు ఇచ్చారు వీళ్ళు? మనం మాట్లాడేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలా. ఒకటి వాలంటీర్ల గురించి చెప్తున్నారు వీళ్ళు. వాలంటీర్లు ఇప్పుడు డిగ్రీలు చదివి బిఏలు బీకాంలు చదివిన వాళ్ళకి మూట్లు మోసే ఉద్యోగాలు 5,000 రూపాయలతో మీరు ఇచ్చారు. మేమేం చేస్తున్నాం తెలిసిన? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అపార్ట్మెంట్ దగ్గర 10వ తరగతి చదువుకున్న సెక్యూరిటీ గార్డుకి కూడా 15,000 రూపాయలు జీతం ఇస్తున్నారు ఈ కాలం. మీరు 5,000 రూపాయలు మూటలు మోసే ఉద్యోగం ఇచ్చేసినాం మేము,
లక్ష మందికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసినామని సంకల్ప గుద్దుకుంటే దాన్ని మనం ఇంకా ఏమని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం 10,000 ఇస్తామని చంద్రబాబు గారు వినండి, చంద్రబాబు గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, ఓపిక వినండి, దాని తర్వాత మీరు చెప్పండి. కానీ దానిపైనే మేము సురేంద్ర గారు, చెప్తున్నాం. సురేంద్ర గారు, నేను చెప్పిన 10,000 ఇస్తా ఉన్నారు కదా. చంద్రబాబు గారు వినండి, సురేంద్ర గారు, చంద్రబాబు గారు వినండి, సురేంద్ర ప్లీజ్ గారు, చంద్రబాబు గారు సురేంద్ర వినండి. గారు, వారి ఉద్యోగాల ఇప్పుడు గురించి నేనేమంటానంటే, ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మేడం ఓకే, గారు, మళ్ళీ మాట్లాడదాం మనం. మేమేమంటామంటే సురేంద్ర గారు, సురేంద్ర గారు, ఒక్క నిమిషం. ఎవరైతే వాలంటీర్ల వ్యవస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి ఆడపిల్లల డేటా మొత్తం తీసుకొని ఇందులో ప్రధాన పాత్ర పోషించింది వాలంటీర్ల వ్యవస్థే అనేది ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పటి వరకు ఎంతమంది వాలంటీర్లని మీరు అదుపులోకి తీసుకున్నారు? దీని వెనకాల జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన పెద్దలు కూడా దీని వెనకాల ఉన్నారంటూ కూడా స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మరి వీటికి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, చర్యలు ఏం తీసుకున్నారు, వాలంటీర్ల వ్యవస్థ మీద వేసిన ఈ ఆరోపణని నిజం చేసే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేదు చెప్పండి? ఎందుకంటే కొంతమందిని మీరు అరెస్ట్ చేసి ఇందులో మీరు ఇన్వాల్వ్ ఉన్నారు అంటే ఇది ఆరోపణ కాదు, నిజం అనుకుంటారు. 2 నిమిషాలు టైం ఇవ్వండి, చెప్పండి. పూర్తిగా మీరు అడిగిన దానికి, పూర్తిగా చంద్రమోహన్ అడిగిన దానికి, మీరు అడిగిన దానికి పూర్తిగా నేను సమాధానం చెప్తా. నాకు 2 నిమిషాలు డిస్టర్బెన్స్ చేయకుండా టైం ఇవ్వండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు వాలంటీర్ల గురించి 2 లక్షల ఉద్యోగాల గురించి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెంబర్ 1. మేమేం చేస్తున్నామంటే వీళ్ళందరినీ కూడా 5,000 రూపాయలు వాలంటరీ ఉద్యోగాలు కాకుండా వాళ్ళకి చదువుకు తగ్గట్టు అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించి మినిమం 20 నుండి 25,000 రూపాయలు, మినిమం మ్యాక్సిమం 1,00,000 రూపాయల వరకు సంపాదించే ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటది. నెంబర్ 2. మూడోది వచ్చి మీరు చెప్పినట్టు ఏదైతే ఈ మిస్సింగ్ జరిగిందో వాలంటీర్లు అందరూ ఈ విధంగా చేశారు అని నేను అనను, కానీ సింహభాగం ఏదైతే వాలంటీర్లో సింహభాగం ఇదే ట్రాప్ లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ కంబంధాస్తాలలో వీళ్ళు చేరిపోయి 5,000 జీతం వీళ్ళకి సాలదు కాబట్టి వీళ్ళ ట్రాప్ లో వీళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో, ఎవరైతే విడోస్ ఉన్నారో, ఎవడైతే బలహీన వర్గాల వారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ ట్రాప్ చేసి వీళ్ళు చేసిన పనులే 30,000 మంది పోవడానికి కారణం. దీని మీద చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది మీరు అడుగుతున్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక్క మహిళ మిస్సింగ్ అయితే ఆ మహిళను తీసుకొచ్చేదానికి మనం దాదాపు 48 hours పడుతుంది మినిమం. దాని తర్వాత 3 నెలలు 4 నెలలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళు మూకుమ్మడిగా మన దేశం నుండే దాటించేశారు. ఏదైతే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారో ఆ డాక్టర్ గారు చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే లేబర్ గా ఉండేవాళ్ళు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారు వీళ్ళందరినీ ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత వీళ్ళకు మంచి ఉద్యోగాలు కల్పిస్తాం, ఇతర దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తా ఉంటారు. దాంట్లో ఆశపడిపోయి వీళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. ఇతర దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళ దగ్గర ఉద్యోగాలు చేపించరండి. ఉద్యోగాలు చేపించకుండా ఏదో పొడుపు వృత్తులు కానీ, లేకపోతే టెలికాలర్గా కానీ, లేదా సైబర్ నేరస్తులుగా కానీ ఇలాగా వాళ్ళని స్థిరపరిస్తూ ఉంటారు అక్కడ. మనం ఆ డేటా తీసుకోవాలి. అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లనే ఇవన్నీ చేసేదానికి కాదు. ఇప్పుడు పెద్దలు సురేందర్ గారు మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను. విజయవాడలో మాచవరం పోలీస్ స్టేషన్ లో గత ప్రభుత్వంలో 9 నెలల క్రితం ఒక ఆమె కేసు పెట్టి నా కూతురు కనబడట్లేదు అని చెప్తే ఆమె శివకుమారి అనే మహిళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కంప్లైంట్ వస్తే 9 రోజుల్లో ట్రాఫికింగ్ చేస్తే అతను ఎవరు ముస్లిం అంజాద్ అనే వ్యక్తి ఆ మహిళను తీసుకొని కేరళ వెళ్ళి కేరళ నుంచి జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్లి అక్కడ హెరాస్మెంట్ చేస్తా ఉంటే ఆ అమ్మాయికి ఫోన్ మాట్లాడనీయకుండా పట్టుకొని 9 రోజుల్లో ట్రేస్ అవుట్ చేసి విజయవాడ పోలీసులు తీసుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి బయట అప్పచెప్పిన పరిస్థితి. అదే నేను కూడా ఏం చెప్పానంటే కొంతమంది ఎక్కడైతే కొంతమంది ఉన్నారో వాళ్ళని ఇప్పుడు సౌదీలో ఉండే వాళ్ళని వీడియోలు వాళ్ళు ఫేస్బుక్ లో వీడియోలు పెట్టిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా చాలా మందిని మనం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తీసుకొచ్చాం. ఇలాంటి వాళ్ళందరినీ సంఘంలో
సురేంద్ర second గారు మేడం, ఒకే ఒక డేటా second అనేది conclude డేటా అనేది ఒక ఇవ్వాలి. second, ఎంతమందిని ఒక మీరు second. ట్రేస్ అవుట్ చేశారు, ఒక ఎంతమందిని second conclude తీసుకొచ్చారు చేస్తాను. అనేది ఒక second. డేటా అనేది ఒక ప్రజలకు second. అందుబాటులో ఇవ్వాలి. మీరు చెప్పండి. చెప్పండి రమేష్ గారు. ఒకే సెకండ్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రమేష్ గారు చెప్పారో ఆ విధంగా సంఘంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళని కూడా కలుపుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు ఉండాలి. అదే విధంగా వేరే దేశంలో అంటే వేరే దేశంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని ఎక్కడ మిస్ అయ్యారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొని రావాలంటే కొంత టైం అయితే పడుతుంది. అందుకనే నేనేమంటానంటే రమేష్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా. మా వల్ల అయినంత వరకు మా శక్తి మేరకి వీళ్ళందరినీ కూడా బయట తీసుకొచ్చేదానికి మా సహాయ సహకారాలు మీతో పాటు మేము బీఆర్కే న్యూస్ తో కూడా కలిసి చేసేదానికి మేము సిద్ధం. దాంతో పాటు ప్రభుత్వ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లి సత్వరమే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం, దీంట్లో ఎలాంటి అసత్యం లేదు, ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే కదా తప్పు చెప్పడం. ఆయన మీడియా ముందర వస్తాడు, ఏదంటే అది మాట్లాడేసి పోతా ఉంటాడు. మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చర్చించుకొని అని చెప్తారు. అవి వద్దు మనకు. ఇంకా కనుసూపు మేరలో ఎన్నికలు కూడా లేవు. ఇంకా 4.5 సంవత్సరం పడుతుంది ఎన్నికలు వచ్చేదానికి. అప్పటి వరకు మనం తప్పులు మాట్లాడుకోవాల్సిన అవసరం లే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. ఓకే, రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేంద్ర గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న రమేష్ గారికి, అజయ్ వర్మ గారికి, చంద్రమౌళి గారికి రైట్ థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు, ఎందుకంటే దీని గురించి పూర్తిగా ప్రభుత్వానికి తెలుసు. కాకపోతే ఆచరణలోనే ఆలస్యం అవుతుంది. ఏది ఏమైనా సరే, ఏవైతే 30,000 మంది పైచిలకు మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా మిస్ అయ్యారో వారందరినీ కూడా వెతికి పట్టుకొని యాజ్ సూన్ యాజ్ ఇండియాకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలను ఫాస్టప్ చేయాలి, స్పీడప్ చేయాలి అంటూ కూడా కోరుకుంటున్నారు. అయితే దీని అంతటికీ కూడా పార్టీలకు అతీతంగా, అంటే ఏదో ఒక పార్టీ చేస్తే దాని మీద బురద చల్లాలో, లేకపోతే గత ప్రభుత్వం మీద బురద చల్లాలో కాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా వారందరినీ కూడా మిస్ అయిన మహిళల్ని తీసుకురావడానికి కలిసికట్టుగా పనిచేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.